మార్జనము. మనం చేసినటువంటి ఈ మంత్రానికి పూర్తి ఫలితం రావాలి అంటే తప్పనిసరిగా చేసిన మంత్రంలో ఆ సంఖ్యలో 10 సార్లు 10% మార్జనం చేయాలి అంటారు. మార్జనం అంటే ఏమిటి? మంత్రం చెబుతూ ఆ నీళ్లు నెత్తిన జల్లుకోవటం, దాన్ని మార్జనము అంటారు. అంతే మార్జనము అంటే. మనం మంత్రం చెబుతూ ఎడం చేత్తో నీళ్లు తీసుకుని ఆ నీళ్లు కుడి చేతిలో పోసుకుని నెత్తిన జల్లుకోవాలి. దీన్ని మార్జనము అని అంటారు. ఈ మార్జనం మనం చేసే మంత్ర జపంలో 10% ఉండాలి. అది మనకు చెప్తోంది. అంటే 1,00,000 జపం చేసాము అంటే 10,000 మార్జనం చేయాలి. మరి 10,000 మార్జనం, ఈ 10,000 ఒక్కసారిగా చేయాలి అంటే చాలా సమయం పడుతుంది కదండి. పడుతుంది. అందుకే మీరు ఎప్పటికప్పుడు చేసేయండి. ఇవాళ ఒక 1000 జపం చేశారు. ఆ 1000కి అందులో 10% అంటే 100 మార్జనం చేసేయండి. 1000లో 100 10% అంటే 100 కదా. ఆ 100 మార్జనం చేయండి. మీరు పంచపాత్రలో నీళ్లు ఉద్ధరణతో తీసుకుని చేతిలో పోసుకుని మంత్రం చెప్పండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతే వరవర సర్వజనమే వసుమానే స్వాహ. నీళ్ళు నెత్తి జల్లేసుకోండి. ఇలా చాలా కొద్దిగా జల్లుకుంటారా. నీళ్ళు జల్లుకోమన్నాం కదా అని ఎక్కువ నీళ్లు జల్లుకున్నారు. మీరు మొత్తం 100 సార్లు ఇట్లా జల్లుకుంటే నీళ్లు గారిపోతాయి ఒళ్ళంతా. అలా కాదు, కొద్దిగా నీళ్లు 2 బిందువులు 2 బొట్లు నెత్తిన జల్లుకోండి. అలా మనం చేసేవంటి ఆ 1000లోనూ 10% అంటే 100 సార్లు ఏ రోజుకు ఆ రోజు మార్జన కనుక చేసేసుకున్నట్లయితే మనకి చాలా తేలిక అవుతుంది. ఈ మార్జన కనుక చేసుకోకపోయినట్లయితే మంత్రం సిద్ధించదు అని అంటారు. కాబట్టి తప్పనిసరిగా ఏ రోజుకు ఆ రోజు ఏ మంత్రానికి ఆ మంత్రానికి మార్జన చేసేయండి.